సో హే ఎవ్రీవన్. సో ఇవాళ నా ప్లాన్ ఏంటంటే నేను పార్లర్కి వెళ్ళి స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది నేను మా మమ్మీ కలిసి చేసిన ప్లాన్ అనమాట. కానీ నా ప్లాన్ ఏంటంటే నేను హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా, ప్రాబబల్లీ ఫెదర్ కట్. కానీ ఇంట్లో హెయిర్ కటింగ్కి ఒప్పించాలంటే చాలా యుద్ధం చేయాలి కదా. ఎస్, ఆ స్ట్రగుల్. సో చూద్దాము మా మమ్మీ ఏమంటుందో అక్కడికి వెళ్ళాక. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో గైస్, నేనైతే పార్లర్కి వచ్చేసాను. మా మమ్మీ కింద స్కూటీ పార్క్ చేస్తుంది. ఈ షాప్లో నేను చెప్పే హెయిర్ కట్ షాప్లో మా మమ్మీ నన్ను ఏమేం తిట్టుతో చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత. మమ్మీ, హెయిర్ కట్ చేయించుకుంటా ప్లీజ్. అక్క స్ప్లిటెన్స్ తీపించుకుంటాను, హెయిర్ కట్ చే. మమ్మీ 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 ప్లీజ్. చెప్పు, నీకు నచ్చిందా హెయిర్ కట్? 2600 అయింది. ఎందుకు నచ్చదు? బాగుందా లేదా? నాట్ బ్యాడ్. స్ప్లిటెన్స్ అని చెప్పి హెయిర్ కట్ చేయించుకున్నారు. అదే చెప్తాను, ఒకటని చెప్పి ఒకటి తీసుకెళ్ళు. బాగుంది, చాలా బాగుంది హెయిర్ కట్. బాగుందా? బాగుంది, సూపర్. థ్యాంక్ యూ మమ్మీ. సో గైస్, ఫైనల్లీ నేను అనుకున్నది అయితే అయింది. నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. సో యాక్చువల్లీ నేను ఫెదర్ కట్ చేయించుకుందాం అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కర్లీ హెయిర్ కదా, ఒక బటర్ఫ్లై కట్ ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పట్టి కొంచెం లేయర్స్ కనపడవో అని డౌట్గా ఉండే నాకు. సో ఆవిడంది బటర్ఫ్లై కట్ ట్రై చేయండి అని. సో నేను బటర్ఫ్లై కట్ చేయించుకున్నాను. మీరు ముందు క్లిప్లో చూసుంటారు నా హెయిర్ ఎట్లా ఉందో. మీకు ఒకవేళ నా హెయిర్ ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తప్పకుండా. సో గాయస్, మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.